బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కాలజ్ఞానము కన్నుల కత్తుకొని ధూపదీప నైవేద్యాదుల నుంచి వడపప్పు పానకము చేయించి 4 వీధుల ఊరేగింపు జరిపించవలే. వారికి నా అనుగ్రహం కలిగేను. శుక్రవారము సముద్ర స్నానము చేసి విభూతి ధరించేది. ఎవ్వరు పూజలు చేస్తారో వారిని రక్షించేను. ధర్మం చేసేవారు, ఒకరిని దూషించనివారు, ఒకరి సొమ్ముకు ఆశపడనివారు పుణ్యాత్ములై నిలచేరు. పాపాత్ములు అన్యోన్య కలహములచే కొట్టుక చచ్చేరు. ఇంకనూ కొన్ని భవిష్యత్ వాక్యములు ఆలకించండి. బాలురు మొదలు పండు వృద్ధుల వరకు పాపాత్ములు ఎవ్వరునూ మిగలరు. అర్ధరాత్రి వేళ కాకులు కూసేను. వింత వింతలు అనేకం పుట్టేను. పట్టపగలు ఆకాశాన చుక్కలు కానవచ్చేను. దుర్మార్గుల నోటిలో పురుగులు పడేను. 4 దిక్కులు అంధకారమయ్యేను. వింత ధ్వనులు పుట్టేను. నీటిలో జంతువులు భూమిపైకి వచ్చి చచ్చేను. పళని కుమారస్వామి దేవళం తలుపులు తెరచినా రాకుండేని. సూర్యగోళము నుండి నిప్పు ముద్దలు భూమిపై పడేను. కపిలతీర్థమునందు ఝంకారనాదము పుట్టేను. జగమంతయు కంపించేను. సమస్త జనులు వీరబ్రహ్మము చరిత్ర చదివి ఆడిపాడేరు. మరలా అనాది ఆచారాలు ధర్మాలు నడచేను. 3 నెలలకు వర్షము కురిసేను. పైరు పంటలు సమృద్ధమయ్యేను. కాలజ్ఞానము కాదన్న వారిని కనకదుర్గ ఖండించేను. శనిగ్రహం మేషరాశిన వచ్చినప్పుడు దుష్టులు దూరమైపోయేరు. ధూమకేతువలు అనగా తోకచుక్కలు పుట్టేను. 1998 మే నెల 15వ తేదీన శనిగ్రహం పంచాంగం ప్రకారంగా మేషరాశియందు ప్రవేశించుచున్నాడు. ఆ నెల నుండి ఉపద్రవములు అధికముగా సంభవించవచ్చును. బహుధాన్య వర్షంబున అనగా 1998వ సంవత్సరంలో అనేక పాపాత్ములు మడసేరు. భక్తులకు ఒక చిన్న వివరణ తెలియజేస్తున్నాను. శ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఈ బహుధాన్యనామ సంవత్సరం నుండి అనగా 1998 నుండి విపరీతములు జరుగును అని అనేక సందర్భాలలో అనేక రూపాలలో అనేక రకాలుగా తెలిపి ఉన్నారు. శనిగ్రహం మేషరాశిలో ప్రవేశించు సంవత్సరం 1998. బహుధాన్య సంవత్సరం వచ్చేది కూడా 1998లోనే. మరొక సందర్భంలో శ్లోక రూపంలో ఇలా చెప్పినారు: బహుధాన్యదృష్టపూర్వాణి కల్పాని వివిధాని చ చతుర్దశాబ్ది దుర్భిక్షం మహాఘోర సముద్భవం. అనగా ఈ బహుధాన్యనామ సంవత్సరం నుండి వరుసగా 14 సంవత్సరములు అతి భయంకరమైన ఘోరములు, ఆపదలు, ఉత్పాతములు జరుగుటయే కాక కరువు కాటకములు తాండవించునని కూడా వివరించి ఉన్నారు. మరి ఒక కాలజ్ఞాన శ్లోకం ఇలా చెప్పినారు: ప్రభవా పార్థివా మధ్యే బహుప్రళయం నిశ్చయం రక్తపాతౌ రణరంగ భూమౌ భీభత్సౌ ప్రపంచస్థితి. అనగా ప్రభవనామ సంవత్సరంలో ఒకసారి, పార్థివనామ సంవత్సరంలో రెండవసారి, ఈ రెండింటి మధ్యన మూడవసారి ప్రపంచ యుద్ధములు సంభవించును. ఈ మూడవసారి వచ్చు మధ్యకాలము కూడా బహుధాన్యనామ సంవత్సరమే అగుతున్నది. కనుక 1998వ సంవత్సరాంతమునందు మూడవ ప్రపంచ యుద్ధము సంభవించి దాని ప్రభావమున ప్రపంచమంతయు 14 సంవత్సరములు కరువు కాటకముల చేత పీడించబడును అని అర్థమగుచున్నది. ఇది భవిష్యత్ వాక్యము. కడప వద్దనున్న కమలాపురాన కప్ప కోడికూత కూసేను. పెన్నానది తీరాన చెన్నూరు గ్రామం నీటిపాలైపోయేను. కలికి పురుషుడు కిరాతకులను చీల్చి చెండాడేను. గర్వమదాంధులు భవిష్యత్ కాలజ్ఞానము నమ్మక బూటకమని పలికి నశించేరు. ధాతనామ సంవత్సరం నుండి పార్థివనామ సంవత్సరము మధ్యన దేశాధినేతలు
యుద్ధాలు చేసేరు. అందున అనేకులు సమసిపోయేరు. ధాత సంవత్సరం 1996లోను, పార్థివ సంవత్సరం 2005లోను వచ్చును. దొంగ గురువులు స్వాములు యముని పాలయ్యేరు. బహుధాన్య సంవత్సరం నుండి విక్రమ సంవత్సరం లోపున విపరీత యుద్ధాలు జరిగేను. అందున అనేకులు చచ్చేరు. బహుధాన్య సంవత్సరం 1998లోను, విక్రమ సంవత్సరం 2000లోను వచ్చును. భావ సంవత్సరం నుండి యువ సంవత్సరం మధ్యన ఇతర రాష్ట్రములు అతివృష్టిచే వరదలచే పీడించబడేను. బహుప్రళయములు జరిగేను. భావనామ సంవత్సరం 1994లోను, యువనామ సంవత్సరం 1995లోను వచ్చును. బహుధాన్య నాటికి అన్ని జాతులొక్కటయ్యేను. ధన బీద భేదాలు తొలగిపోయేను. పలనాటి సీమ కలహాల పాలయ్యేను. పల్నాటి ప్రజలు ఆకులు మేషేరు. సిద్దిపేటలో మహమ్మదీయులు యుద్ధాన చచ్చేరు. అద్దంకిలో బీద గొల్లవాని ఇంట బుద్ధుడందటివాడు పుట్టేను. పశిబాలుడు భవిష్యత్తు చెప్పేను. భక్తులందరకు, దాసులకు, యోగులకు నిలువ నీడ కరవయ్యేను. మీసాలు లేకుండా మగవారు తిరిగేరు. మారెమ్మ అనగా ఆటలమ్మలు, స్ఫోటకములు మనుజులను మట్టుబెట్టేను. కోనసీమలో కలతలు పుట్టేను. సుఖవ్యాధులు ప్రబలిపోయేను. ఎయిడ్సు, గనేరియా, సిఫిలిసు వంటి వ్యాధులు ఇప్పటికే విస్తృతంగా ప్రబలి ఉన్నాయి. ఈ విషయం మీకు తెలుసు. ప్రమాది సంవత్సరాన వాంతి భేదులచే జనులు అనేకులు మరణించేరు. 1999లో ప్రమాది సంవత్సరం వస్తుంది. వీరభోగ వసంతరాయలు వచ్చు వివరాలు ఆబాల గోపాలము ఆటపాటలతో కీర్తించేరు. గ్రద్దకాళ్లలోని మాంసము కాకి తన్నుకపోయేటి రోజులు వచ్చేను. అనగా శ్రమ ఒకరిది, ఫలితం అనుభవించేవారు వేరొకరిదిగా ఉంటుందని భావము. మధుర, తంజావూరు పట్టణాలు పతనమయ్యేను. మహానంది శిఖరం విరిగిపోయేను. హంపి, విరూపాక్ష నగరాల మధ్యన అగ్నివర్షం కురిసేను. 14 గ్రామాలు మండిపోయేను. భూమి వణకిపోయేను. మాయలాడువారు, దబ్బరలాడువారు, తప్పుడు నడతలవారు పెరిగిపోయేరు. 7 ఊళ్లకొక ఊరు, 7 దొడ్లకు ఒక దొడ్డి మిగిలేను. కుంభకోణములో గోవధ జరిగేను. కొల్లాపురి కొల్లగొట్టబడేను. కంభాపురము చెరువులో పొన్న చెట్లు పుట్టేను. ఆదవేణిలో కప్ప కోడికూత కూసేను. తాడిపర్తిలో మేక మనిషి రూపం పొందేను. మైసూరులో మారెమ్మ తాండవించేను. మాయవాదులందరూ మడసేరు. వావి వరుసలు మాయమయ్యేను. పంటలు ఎండిపోయేను. కందుకూరులో స్త్రీ పురుషరూపము ధరించేను. సంగీతము విస్తారమయ్యేను. నీచగుణాల వారు నాయకులయ్యేరు. సాధుగుణాల వారిని బాధల పాలు చేసేరు. మాలమాదిగలు భూపాలు రయ్యేరు. మేలు కీడయ్యేని. తారతమ్యాలు తొలగిపోయేను. మద్యము మంచినీటి చందాన స్త్రీ పురుషాదులు సేవించేరు. భూభారము తీర్పగా వీర వసంతుడనై నేను అవతరించి ఉండేను. లోకాలు అల్లకల్లోలమయ్యేను. కాలజ్ఞానము మహిమ ఎల్లరకు తెలిసేను. నాస్తికులెల్లా నాశనమయ్యేరు. ఆస్తికులు ఆదరించబడేను. ధనసు రాశిలో గురువు ప్రవేశమైనప్పుడు పరమేశ్వరుడు వీరభోగ వసంతరాయలకు పాశుపతాస్త్రం ఇచ్చి పంపేను. 2001వ సంవత్సరం నవంబరు నెలలో ధనసు రాశిలో గురుగ్రహం ప్రవేశించును. కుంభాన గురువు చేరినప్పుడు కుంభిని కుదురయ్యేను. 2003వ సంవత్సరం కార్తీక మాసంలో కుంభరాశిలో గురుగ్రహం ప్రవేశించినప్పుడు భూమిపై ప్రళయములు, యుద్ధములు కొంత శాంతించును. పెనుగొండ వద్ద 16 చేతులు గల శక్తి సంచరించేను. ఉత్తర దేశాన ప్రజలు కత్తులతో ఆటలాడుకొన్నట్లు పొడుచుకునేరు. నదులు, వాగులు, వంకలు పొంగి ఊళ్లు కొట్టుకపోయేను.
ప్రజలు ఆకలిచే అలమటించి అరచి అరచి చచ్చేరు. పశువులు లక్షలాది మరణించేను. ఆకాశాన కొండంత నక్షత్రము పుట్టేను. అది చూచి అనేకులు మరణించేరు. నందికొండకు ఉత్తరాన ఒక విలంలో వికృతాకారములైన మనుజులు పుట్టేరు. మార్కాపురం వద్ద బంగారు ఎద్దులు బయటపడేను. లింగాపురము వద్ద ఒక శక్తి పుట్టి ఊరూర నాట్యమాడేను. చీకట్లు క్రమ్మిన అరఘడియలో భూమిపై జలములు ఇంకిపోయేను. అందుకు ముందున జలప్రళయం వచ్చేను. 1,00,000కు పైగా జనులు నీటిపాలైపోయేని. వృక్షములు మొదళ్ల యందున కొమ్మల యందున ప్రేతములు వ్రేలాడబడేని. గోతికి మితిమీరి శవాలు పాతబడేను. నామములు లేక నరులెందరూ చచ్చేని. అమెరికా దేశము ఒకటి పుట్టేను. అందు భూకంపాలు బహుగాను కలిగేను. కాశీలో గంగకు వరదలొచ్చి వేలాది గ్రామాలు నాశనమయ్యేను. త్రివేణి సంగమాన వరద నీరొచ్చి 10,024 ఇండ్లు నేలకరిచేను. 270,000 అనగా 270,000 జనులు సమసిపోయేరు. టర్కీ దేశాన గొప్ప సుడిగాలి పుట్టేను. అందున కొందరు మడసేరు. భాద్రపద మాసాన మధ్యదేశమునందు భూకంపము వచ్చేను. 4వ జామున ఇది వచ్చి 40 ఊళ్లను నాశనం చేసేను. కోటప్ప కొండలో కొంగ మాట్లాడేను. కోడుమూరు కొల్లగొట్టబడేను. 5 రకాల గాలులు 7 రాత్రుళ్ళు వీచేను. కంచి ఆలంపురాలలో 7 ఊర్ల విపరీతాలు పుట్టేని. కంచిలో గరుడధ్వజము విరిగిపడేను. కోమటివారు కులభ్రష్టులయ్యేరు. గొప్ప పట్నాలు కొల్లబోయేను. కురుకొండలో ఆంజనేయుడు ఆగ్రహముతో పెరిగిపోయేని. ఓరుగల్లులో నిధులు బయటపడేను. విశ్వనాథునికి పూజలు జరిగేను. కటకంలో విపరీత ధనము భక్తులకు లభ్యమయ్యేను. సుబ్బరాయని వద్ద శుభవార్త పలికేను. మబ్బుమాయలు మాయమయ్యేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను. మహిలోన మహిమలు చాలా పుట్టేను. కొల్లాపురము వద్ద 1,72,00,000 ధనం బయటపడేను. పాతాళగంగలో నీరు ఇంకిపోయేను. భూమిలో మంటలెగసేను. బండి ఆత్మకూరు భస్మమైపోయేను. గోలుకొండ వద్ద గోవిందపురములో గోవు గర్భాన నరుడు పుట్టేను. గొల్లవారికి శివాలు పుట్టేను. గంగలో అస్తులు గయలో పిండాలు శ్రద్ధతో పెట్టేరు. ఆకాశవీధిలో రాకాశి పంపులు వచ్చిపడేను. ఆనెగొంది వారు యాచకులయ్యేరు. ఆదవేణిలో ఆశ్చర్యమైన ధ్వని పుట్టేను. అతలాకుతలమయ్యేను. నంది కడుపున నరుల పేర కమ్మలు అనగా చీటీలు వచ్చేను. కోయలసీమ గొడవల పాలగును. వినుకొండ కొల్లబొయ్యేను. కేతసాలూరులో వింతకూతలు పుట్టేను. పాతకోట పట్నమయ్యేను. ఆత్మకూరు వారు అడవి పాలయ్యేరు. మోదుకూరు వారు మట్టిలో కలిసేరు. గ్రామసీమలు పట్నాలు గ్రహపీడలచే నాశనమయ్యేను. కామక్రోధాదులు పెచ్చరిల్లేను. కాసుకై ఖూనీలు జరిగేను. జలములు అణగిపోయేను. జగములు వణకిపోయేను. జనులెందరో నష్టమయ్యేరు. అలవిగాని ప్రజల గుంపు ఆనెగొందకు వచ్చి చేరేను. ఆర్కాటువారు అవనిలో కలసిపోయేరు. ఆరణి అధ్వాన్నమయ్యేను. అరవలు కన్నడులు అడవిపాలయ్యేరు. తిరుపతికి తూర్పున చవిటి తిన్నెలలోన 6 నిలువలెత్తున గంగ పొంగేను. 12 పుట్ల గాజులు పగిలేను. మొలపొడవు రక్తము ప్రవహించేను. ఒక పుట్టికి 11 బస్తాలు లెక్క. 12 పుట్లు అనగా 132 బస్తాలకు సరిపడు గాజులు బ్రద్దలగును. అన్ని గాజులు ఎందరు స్త్రీలు ధరింతురో అందరూ విధవరాళ్లు అయ్యేరు అని భావము. యుద్ధాలలో అనేక వేల సైనికులు మరణించగా విని వారి భార్యలకు తీసివేసిన గాజులు 132 బస్తాలు అగును. అందరు సిపాయిల రక్తముతో నేల తడిచి బొడ్డులోతు రక్తము ప్రవహించునట. పాణ్యంలో శివాలయాన వీణానాదం వినిపించేను. గురువు వృశ్చిక రాశిలో దూరగా
దేశాల మీద వర్షాలు కురిసేను. 2006వ సంవత్సరం నవంబరులో ఇది జరిగేను. చిత్రకటకంలో చిత్రాలు పుట్టేను. క్షత్రియులు సమసిపోయేరు, మిత్రద్రోహులెల్ల మడసిపోయేరు. గురులింగ జంగాలు గుడ్డి కుక్కల వలె మొరిగేరు. వారిని వరగబెట్టి వాదులాటలో తరగిపోసేరు. శీలావంతులను సిగబట్టి చింతకొమ్మలకు వేలాడదీసేరు. శీలమెచ్చట చూపుమని చింతబరికెలతోడ వారిని బాదేరు. నియమాలు తప్పేరు, నీళ్లకన్న పలుచనయ్యేరు. సందుగొందులలో దూరి బ్రాహ్మణులు తప్పులు చేసేరు. ఎల్లమ్మ పేరున మల్లమ్మ పేరున వంకతోడ స్వాములు కళ్ళు మాంసాదులు పెట్టి తినేరు. మత్తు తలకెక్కి కొట్టుక చచ్చేరు. అబద్ధాల దేవుళ్ళు అందలాలెక్కేను. కొలచిన వారలు నిలువకపోయేరు. యాగంటి నందీశ్వరుడు దినదినము పెరిగేను. నా రాకకు ముందుగా లేచి కాలు దుబ్బి లింగాల గట్టుకు చేరి రాళ్లు మ్రింగి రంకె వేసేను. అందున అనేకులు చనిపోయేరు. యాగంటి కొండపై గొప్ప గొప్ప వజ్రాలు దొరికేను. కందర్ప కొండ గుహలోనికి ఆడువారు ప్రాణభయాన దూరి నిలచు. నమ్మిన వారిని ఆపత్సమయాన హరివచ్చి ఆదుకునేను. నెల్లూరు సీమంత నిర్మూలమయ్యేను. కావేరీ నది మేరతప్పి పారేను. ముల్లా సాహెబులను ముంచివేసేను. రామేశ్వరములో యుద్ధము జరిగే రాష్ట్రాధిపతులు రాలిపోయేను. కామాక్షీదేవి కన్నులు తెరచి భక్తులను కనికరించే. ఘోటకము కుంజర్లు కృంగేరు. ద్రావిడ దేశం దహమయ్యి ద్రవ్య చేరేను. ఉత్పాతం పుట్టేను. సముద్ర వారము వింతలు పుట్టేను. పౌర్ణమి రోజున అమావాస్య వచ్చేను. పూల వర్షము కురిసేను. ముండమోపులు కన్నెపడుచులయ్యేరు. పుణ్యకార్యాలలో ముందర నడిచేరు. మల్లూరు నది పెరిగేను. మార్కాపురమ వారు మునిగిపోయేరు. చుండూరు వద్ద వింత సుడిగాలి పుట్టేను. అనేకులైన అల్పులు చచ్చేరు. దేశాన గగ్గోలు పుట్టిపోయేను. శ్రీమన్నారాయణవతారుడనైన నేను ప్రహ్లాదమైన పనిగలదు, అందుకొరకై అవతరించవలసి ఉన్నది. పరశురామావతారమున పలికిన పలుకులు విని భయమందిన వారు బయటకు వచ్చేరు. మహాప్రకాశమానమైన గాలులకు ఉత్పాతంబైన ధ్వనులు పుట్టుకొచ్చేరు. దాని వెనుక వేడిమి అయిన వాడిచేత దుష్టదేహాలు భూమిపై పడి భస్మమయ్యేను. యవ్వనవంతులైన యువకుల కాయములు నిర్జీవమై పడి ఉండేను. ఆ సమయాన భక్తుల జీవములు నిత్య పురుషులు నిలచేను. మార్గశిర అష్టమికి ముందుగా ఉద్భవం కానున్నాము. శుద్ధ సువర్ణ రూపమైన మా సేవను భక్తితో చేసుకుని ఉండండి. ముక్కంటికైనా బ్రహ్మకైనా ముజ్జగంబులకు నా మహిమ ముందుగా తెలియదు. ఖరనామ సంవత్సర కార్తీక శుక్ల పౌర్ణమి నాటికే ప్రజానష్టమై ఉండేను. ఖరనామ సంవత్సరం 2013లో వస్తుంది. శ్రీమన్నారాయణుడనైన నా మహిమలు అప్పుడు తెలిసేను. భూలోకములో పల్లెల పట్నాల నివాసంబులలో నెత్తుటి వర్షం కురిసేను. నాణ్యము తక్కువైనవి ఎక్కువగా చెల్లిపోయేను. మగమేక వృషణంబులకు చన్నులు పుట్టి అందుండి పాలుగారేను. ఏనుగలు గుర్రాల అవయవంబులకు రక్తంబు కారేని. అగ్నివర్షం కురిసి సకల జాతులు జాతి దొరలు నష్టమయ్యేను. పాపాత్ములకు నా శక్తి తెలిసేను నిశ్చయము. ఆయుధాలు హద్దులు మీరేను. పుణ్యాత్ములకు వాయువేగ మనోవేగాలతో గురు సాక్షాత్కారము కలిగేను. దివ్య ప్రకాశములు సుఖశాంతులు కరువయ్యేను. ఘోర యుద్ధములు సంప్రాప్తమయ్యేను. చచ్చిన వారికి ఏడ్చేవారు లేకపోయేను. ఒకరి క్షేమానికి ఒకరు రాలేకపోయేను. జనుల మొరలు వినుటకు దొరలు లేకపోయేని. 360 రోగాలు ముసురుకొచ్చేను. వైద్యము పారకపోయేను.
ఒకే దినాన 16 పట్నాలు కొల్లగొట్టబడేను. ఆడువారి గాజుపూసలు పసుపు కుంకాలు గడగడలాడేను. ముత్తైదువలు వెధవరాండ్రుగా నటించేరు. ఒక్క మగవానికి 10 స్త్రీలు వరించేను, మోహించేరు. అప్పుడు మానవులకు వింత వింత గుణాలు పుట్టేను. విరూపాక్షమందు ఒక వింత పుట్టేను. అప్పుడు కాలజ్ఞాన మహత్తు తెలిసేను. పర్వతాన ఉన్న పరశువేది కందిమల్లాయపల్లెకు చేరేను. నవగ్రహముల నడకమారేను. సూర్యచంద్రులు గతులు తప్పి నడిచేరు. కందిమల్లాయపల్లె 12 పట్నమయ్యేను. నవరత్న స్తంభాలతో నగిషీలు చెక్కబడేను. బాపలు పంచాంగాలు మూలవేసేరు. వారి ప్రశ్నలు పారకపోయేను. నా సిద్ధాంతంబైన సాంధ్ర సింధు వేదము అనగా కాలజ్ఞానము నిలిచేను. నాస్తికవాదులు నానా దేశాలకు బయలుదేరి నాశనం తెచ్చుకునేరు. కనిపించని కరువు వచ్చేను. వీరబ్రహ్మేంద్రస్వామి వీరభోగ వసంతరాయలై వస్తాడని భక్తులు ఆటపాటలతో ఎదురుచూసేరు. 3 తోకలు గల తోకచుక్కలు తూర్పున కానవచ్చేను. అప్పుడు విపరీతమైన వడగండ్లవాన కురిసేను. పిడుగుల వర్షం కురిసేను. అనేక గ్రామాలు కాలిపోయేను. లోకాన నా కీర్తి విస్తారమయ్యేను. 5108 కలియుగం మీదట ఆనందకు ముందుగానే పోకకు పుట్టెడు బియ్యం వచ్చేను. అనగా క్రీస్తు శకం 2008 సంవత్సరానికి కలియుగం ప్రారంభమై 5108 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ తరువాత వచ్చు ఆనందనామ సంవత్సరం 2034లో వస్తుంది. కనుక కాలజ్ఞానం ప్రకారంగా 1998 నుండి ప్రారంభమవు యుద్ధాలు, ప్రళయాలు 2005 వరకు సంభవిస్తాయి. ఆ తదుపరి 2012 సంవత్సరం వరకు తీవ్రాతి తీవ్రమైన కరువు కాటకములు తాండవిస్తాయి. ప్రపంచ జనాభాలో 1/7 మాత్రమే ప్రజలు బ్రతికి ఉంటారు. అనంతరం 22 సంవత్సరాలకు అనగా 2034లో వచ్చు ఆనంద సంవత్సరానికి జనాభా తక్కువగాను వ్యవసాయోత్పత్తులు అధికంగానూ ఉన్నందున పోక చెక్క ఇచ్చిన వారికి పుట్టెడు బియ్యం లభిస్తాయి. ధర్మపాలన నడుస్తుంది అని భావం. ఇది ఒక పరిశీలన మాత్రమే. పశునామ సంవత్సరం నుండి నందన మధ్యన జలములు ఇనికిపోయేను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞాన వాక్యాలలో అనేక పర్యాయములు ప్రవచించిన నదీ నదములు, వాగులు, వంకలు, బావులు, నూతులు, గోతులయ్యందలి జలములు ఖరా నందన సంవత్సరాల మధ్యన అనగా 2012 నుండి 2013 మధ్యకాలాన సంభవించగలదు అని భావము. బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వతాన 9 మూరల స్త్రీలు పుట్టుకొచ్చేను. పాపులను తలపట్టి కోసివేసేను. పలనాటి సీమలో భద్రమహంకాళి పుట్టి పల్లెల పట్నాల పాడు చేసేను. ఊరూర ఒక శక్తి పుట్టి రాత్రివేళల మేకపోతులా అరచేను. అందున కొందరు సమసేరు. తిరుపతి కొండపై నుండి ధూమకేతువ వలె ఒక శక్తి పుట్టి ఆకాశము నుండి దుమికి పాతాళగంగకు స్నానమునకై వెళ్ళేను. అది చూచి జనులు అదరి బెదరి బహుగా చచ్చేరు. ఉత్తరం ఉరిమి దక్షిణం మెరసి ఎండ వెన్నెల సమానమయ్యేను. అప్పుడు బెంగుళూరునందు బహుగొప్ప చిత్రం పుట్టేను. జ్యేష్ఠ శుద్ధ విదియనాడు ఉరుములతో పిడుగులు పడి అందుండి 4 నిలువుల ఆజానుబాహులు పుట్టుకొచ్చేరు. వారి అడుగులు మన అడుగులతో 7 అడుగులుండేను. అప్పుడు మానవులు ప్రాణభయాన ఉత్తర దిక్కుగా పోయేరు. మంగళగిరిలో మాయవాదులనే వైష్ణవులు కలహము చేత 2 తెగలై కొట్టుక చచ్చేరు. మలయాళములో మందపాలుడు మనుజులతో మాటలాడేను. మాచెర్ల చెన్నకేశవస్వామి మహిమలు అంతరించేను. కార్యమపూడిలో కలహాలు పుట్టేను. నడిరేయిలో గ్రామాదులలో ఘణఘణాం అను ఘంటారవములు శంఖునాదములు వినిపించేను. చక్రాంకిత సంభవుండనై నేను
ఉదయగిరి శిఖరాన నిలిచేను. నందికొండలోని ఒక బిలములో 120 లక్షల గుర్రాలు, వికృతములైన మనుష్యులు ఉత్పత్తి అయ్యేరు. సూర్యమండలము నుండి వాక్ వాక్కను శబ్దము పుట్టేను. ఉత్తరాదిన ఒక మర్రిమాను తొర్రలో నుండి ఒక మహాత్ముడు నెత్తిన కొమ్ములతో వచ్చేను. ఆ సమయాన చెట్టు చీలికలు పీలికలు అయ్యేను. దేశము మీదకు వచ్చి అతడు నేనే భగవంతుడను, నన్ను పూజించుడని ఆజ్ఞపెట్టేను. నా భక్తులైన వారు నమ్మకుండేరు. పడమట దేశము నుండి చింతమాను తొర్ర నుండి దిగంబరుడై ఒక మహనీయుడు వచ్చేను. దక్షిణ దేశానికి నేను ధీరుడనని పలికేను. భక్తులు నమ్మకపోయేరు. మక్కా మసీదులో ఒక వరాహము పుట్టేను. కంటికి కనబడి చేతికి అందక తిరుగుచూ వారిలో వారికి కలహాలు పెట్టేను. ఆ కలహాలు ఆరక బెజవాడ వరకు వచ్చేను. లక్షోపలక్షల జనులు హతమయ్యేరు. తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన ఒక విష్ణుభక్తుడు పుట్టి భూమి మీద శివా అను వాక్యము 8 ఘడియలు లేకుండా చేసేను. లోకరక్షకుడు విష్ణువయ్యుండగా ఎక్కడి శివుడు ఎక్కడి బ్రహ్మ అని వాదించేను. శైవులకు వైష్ణవులకు తర్కము జరిగేను. ఈ వాదనతో శ్రీశైలానికి పోయేరు. పాతాళగంగ మాది మాదని తగవులాడేరు. విష్ణుపాదోదకమని వైష్ణవులు, శంభుపాదోదకమని శైవులు వాదులాడేరు. ఋషులు పెద్దలుగా వచ్చేరు. గంగ ఎవరిదో వారు ముందుగా కొనిపొండని పలికేరు. విష్ణుభక్తులు పుండ్రములు ధరించి పాతాళగంగలో దిగేరు. అంతా పాతాళగంగ వెనకకు పోయి అదృశ్యమయ్యేను. శివభక్తులు వైష్ణవులను గేలిచేసి శరీరమంతయు విభూతి పూసుకొని హరహర మహాదేవ అని ఘోషణలు చేసి పాతాళగంగలో దిగేరు. ఉత్తర క్షణాన కళపెళ ధ్వనులతో ఓం ఓం అను శబ్దము పుట్టేను. పాతాళగంగ ఉప్పొంగి పొంగి పొరలచూ వచ్చేను. బెజవాడ కనకదుర్గ ముక్కుపోగును అంటేను. భూమి కుమ్మరసారెవలె గిరగిరా తిరిగేను. ధరణీతలము తలక్రిందులయ్యేను. దొమ్మరివారు దొరలయ్యేరు, దొడ్డవారు తొలగేరు. నా భక్తులు నా కాలజ్ఞానమును విని తరించేరు. ఈ కాలజ్ఞాన వాక్యములు నిత్యము ఎవరు శ్రవణం చేయుదురో వారికి ఇహపర సౌఖ్యములు చేకూరేను. ఇంకనూ కొన్ని కాలజ్ఞాన వాక్యములు ఆలకించండి. 18 వర్ణముల వారు మేకమాంసము తినేరు. గరిమెరెడ్డి అచ్చమ్మగారి వంశము నిర్వంశమయ్యేను. ఆమె ఆలమందలు అణగారిపోయేను. ప్రపంచాన పతిభక్తి పాడయ్యేను. పతివ్రతా ధర్మము అణగారిపోయేను. ఈ కాలజ్ఞాన వాక్యం గురించి ఈ మధ్యన జరిగిన ఒక విషయం వివరణ కోసం వినండి. మన భారతదేశ మహిళా సంఘం వారు కొందరు ఇతర దేశపు స్త్రీ జీవన విధానాలను అధ్యయనం చేయాలనుకొని అమెరికా వెళ్లారట. ఆ దేశంలో ఒక చోట మన వాళ్ళు కారులో వెళుతూ ఉండగా రోడ్డు ప్రక్కన ఉన్న శ్మశానంలో ఒక సమాధి వద్ద ఆ దేశపు స్త్రీ ఒకతే విసనకర్రతో విసురుతూ సేవ చేస్తూ కనిపించిందట. ఆవిడ వివరాలు తెలుసుకుని వ్రాసుకుందామని వెళ్లి ఆమెను ఇంటర్వ్యూ చేశారట. అమ్మా, నీ పేరేమిటి? ఈ సమాధి ఎవరిది? ఎందుకు దీనికి విసురుతున్నావు అని అడిగారట. అందుకు ఆవిడ, ఇది నా భర్త సమాధి, ఈరోజు ఉదయమే మరణించాడు, ఇప్పుడే సమాధి కట్టి వెళ్లారు అని చెప్పిందట. అది విని మనవాళ్లు ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ ఉబ్బి తబ్బిబ్బయ్యారట. అమ్మా, మా భారతదేశంలో పూర్వం సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ అరుంధతి, సతీ సులోచన వంటి ఉత్తమ ఇల్లాళ్లు ఉండేవారట. వారైనా భర్తలు బ్రతికి ఉండగా మాత్రమే సేవలు చేశారు. కానీ నీలాగా చనిపోయిన భర్త సమాధికి సేవలు చేసిన వారు, చేస్తున్నవారు ఎవరూ లేరు. కనుక నీ పూర్తి వివరాలు తెలియజేస్తే మా దేశంలో గొప్పగా చెప్పుకుంటాం, పేపర్లలో వేయిస్తాం అన్నారట. అది విని ఆ మహా ఇల్లాలైన పతివ్రతా శిరోమణి ఇలా అన్నదట. అమ్మలారా, మీరు అన్నమాట నిజమే, కానీ నా భర్త చనిపోతూ ఒక వీలునామా రాశాడు. దానిలో ఒక షరతు విధించాడు. ఏమనంటే,
నా సమాధి పూర్తిగా ఆరిపోయే వరకు వేరొక పెళ్లి చేసుకోవద్దని, త్వరగా ఆరిపోతుందని విసురుతున్నా అన్నదట. ఇక పతిభక్తికి తావెక్కడ ఉంది? సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు అచ్చెమ్మ కట్టించగా అందు నేను ప్రతిష్ఠించిన శివలింగమునకు నిత్యపూజలు జరిగేను. భక్తి జ్ఞాన వైరాగ్యములు సోమరులకే అను వితండవాదము పుట్టేను. భక్తి కలిగిన వారే ఒత్తులై నిలచేరు. కాశీలో ఘనమైన భక్తులు ఉండేరు. జితేంద్రియులు ఆయుధముల చేత చచ్చేరు. అడవులు అంతయు శూన్యమై భూమిపై అరాచకము పెరిగేను. ఒక ఆవునకు 5 శిరస్సులతో 2 యోనులతో దూడ పుట్టేను. ఒకటి ఆవు యోనిగాను, ఒకటి మానవ యోనిగాను ఉండేను. పోతులూరి వారి భక్తులు జ్యోతులై వచ్చేరు. జగన్నాయకులు జడలు పెంచుకుని వచ్చేరు. నాచే చెప్పబడిన 12 మంత్రమును 12,000 జపించిన వారికి నా దర్శనము స్వప్నమున కలిగేను. చిన్న పట్టణాన ఒక బ్రాహ్మణుని గృహమందు 7 సంవత్సరాల బాలికకు ఒక మగ శిశువు పుట్టేను. ఆ శిశువునకు 4 హస్తములు 3 కాళ్ళు శిరమున కొమ్ము ఉండేను. ఆ బాలుడు 22 దినములు జీవించియుండి 23వ దినమున శ్రీ వీరభోగ వసంతరాయలు వచ్చుచున్నాడని 32 బిరుదులతో కొల్లాపురి వెంటబెట్టుకుని దుర్మార్గులను హతము చెయ్యుటకు వచ్చుచున్నాడని చెప్పి మరణించేను. పలుకురాళ్లు మెత్తని దూదివలే అయ్యేను. ఇతరులే వచ్చి తనకు సేవలు చేయవలనని మానవులు అహంకారమున విర్రవీగేరు. హూణ విద్యలు అనగా పరభాషలు నేర్చి పూర్వజ్ఞానము మరచేరు. సువర్ణముఖి నదియందు 11 మంది భక్తులు పుట్టేరు. కుటుంబాన వృద్ధులైన వారు కష్టాల పాలయ్యేరు. రెట్టాల చెరువు కింద ఉత్పాతములు పుట్టేను. వినాయకుడు వలవలా ఏడ్చేను. గండికోటలోని ముండమోపులంతా ముదముతో కర్నూలు చేరుకునేరు. గోలుకొండ క్రింద బాలురు పట్నాలు ఏలేరు. తల్లిదండ్రులకు తిండి పెట్టేది తలబరు అనిపించేను. దేవక్రియలు పితృక్రియలు నడుపక శ్రద్ధావిహీనులయ్యేరు. దీని గురించి చిన్న వివరం విందాం. దేవక్రియలు అనగా దైవపూజలు, వ్రతాలు, ఉపవాసాలు, ఆచారాలు మొదలైనవి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం అన్నట్లుగా నిత్యము కష్టించి శ్రమ చేసేవాడిని కరువు బాధించదు. నిత్యము దైవపూజ చేసేవారిని పాపకర్మ పీడించదు. నిత్యం దైవారాధన చెయ్యటం వలన మనశ్శాంతితో బాటుగా దైవంపై భక్తి కలుగుతుంది. భక్తి వలన పాపం చెయ్యాలంటే భయం కలుగుతుంది. అందువలన ధర్మబద్ధమైన జీవన విధానం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరికి నిత్య దైవారాధన 10 నిమిషాలైనా ఉండవలెను. పితృక్రియలు అనగా మరణించిన తల్లిదండ్రులకు శ్రద్ధతో మనం అర్పణ చేసే పిండ ప్రదానాది శ్రాద్ధ కర్మలు అని భావం. మనం మన తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించి పూజిస్తామో ఆ పద్ధతిని శ్రద్ధగా పరిశీలించి మన సంతానం కూడా అదే విధానంగా మనను చూస్తారు. చనిపోయిన పితృదేవతలకు దినములు తద్దినములు చేయుట ద్వారా మనం వారి యందు కృతజ్ఞతాభావం చూపుతున్నామనియు, మనకు ఈ జన్మను ఇచ్చినందుకు విశ్వాసం ప్రదర్శిస్తున్నామని భావించి పితృక్రియలు చేయవలెను. కాని ఈ కలియుగాన పాపాత్ములు ఈ పనులు చేయక విడిచిపుచ్చుతారని స్వామివారి కాలజ్ఞానవాక్యము. పుణ్యాత్ములు తప్పక ఆచరించెదరు. నందన సంవత్సరాన భూమిపై అనేక నక్షత్రములు రాలిపడేను. భూమి గడగడ వణికేను. 2014లో నందన సంవత్సరం వస్తుంది. పింగళనామ సంవత్సరంలో ఘోరమైన పోట్లాటలు ఆరంభమై కాళయుక్తినామ సంవత్సరం వరకు ఉత్తర దేశమున విపరీతములు జరిగేను. కాళయుక్తినామ సంవత్సరం 1978లోను 1977లో పింగళనామ సంవత్సరము వచ్చింది. ఆనందనామ సంవత్సరం మార్గశిర బహుళ అష్టమి నాడు గురువారం రోజున శ్రీశైల మల్లికార్జునుడు భ్రమరాంబతో కలిసి వింధ్య పర్వతానికి వచ్చేను. దుర్ముఖినామ సంవత్సర కార్తీక శుద్ధ చతుర్దశి మొదలుకొని
దుష్ట నిగ్రహం ఆరంభమై మహాప్రళయాల చేత ఉండేను. ఆ ప్రళయాలు రౌద్రినామ సంవత్సర కార్తీక మాసాన ఆరంభమయ్యేను. 1956లో దుర్ముఖి వచ్చింది. 1980లో రౌద్రనామ సంవత్సరం వచ్చింది. విజయనామ సంవత్సరాన అనగా 2014లో విజయవాడకు వచ్చి మాతృవంశం వారి కన్యను పెళ్లి చేసుకుని పట్టాభిషిక్తుడనయ్యదను. అయోనీ సంభవునిగా వచ్చు నేను ఋషి మహర్షి యోగి సిద్ధ సాధ్య అవధూత పరమహంసాది మహాత్ములను వెంటబెట్టుకుని వచ్చేను. శ్రేష్ఠులైన భక్తులను పుణ్యాత్ములను 108 వర్షములు పాలించెదను. ఆ తదుపరి నా వంశము వారు 1000 సంవత్సరంబులు పాలన చేసేరు. ఇది సత్యము. ఆనాటికి చిల్లర మతాలు చెదబట్టిపోయేను. సనాతన మతమే సాంప్రదాయముగా నిలిచేను. కనుక మహాప్రజలారా, కలియుగము 5108 ఏండ్లు పూర్తియగునాటికి లోకాన 1/7 మాత్రమే నిలచి ఉండేరు. నా యంత్రమును పూజించుచు, నా కాలజ్ఞానమును చదువుచు లేదా వ్రాయుచు లేదా ఆలకించు వారికి నా అనుగ్రహము సర్వదా కలుగుచుండును. తల్లి బిడ్డను కనురెప్ప కంటిని కాపాడిన రీతిన నా భక్తులైన వారిని నేను రక్షించుకునేని. ఇందుకు తప్పిత హీనజాతి వాని ఇంటను పుట్టేను. నా వాక్యము కల్లగాదు. వీరభోగ వసంతరాయల వారి ఆగమనం ఇలా ఉంది కాలజ్ఞానంలో. జయనామ సంవత్సరం అనగా 2016వ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ సప్తమి రోజున భక్తులకు దర్శనం ఇచ్చి ధర్మ పరిపాలన చేయుటకు ప్రారంభించెదను. ఈ లోపున 7/6 పాపాత్ములు నశించిపోయేను. వీరభోజుని అవతారము. ఆంగీరసే మధుమాసే నవమ్యాం శుక్లపక్షరే భానువారే చ యామ్యార్ధం వీరభోజా సముద్భవం. 1992వ సంవత్సరంలో ఆంగీరసనామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి ఆదివారం అనగా శ్రీరామనవమి పర్వదినాన కర్ణాటక దేశంలోని శంబళ అను గ్రామములో అవతరించి అనేక పుణ్యక్షేత్రములు సందర్శించి మహామునులు, ఋషులు, యోగులు, అవధూతలు, పరమహంసలు మొదలగు మహాత్ములను వెంటబెట్టుకుని జయనామ సంవత్సరంలో 24 సంవత్సరముల వయస్సులో 7/1 మిగిలియున్న పుణ్యాత్ములైన భక్తులను ధర్మబద్ధంగా 1008 సంవత్సరములు పాలించుటకై వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వీరభోగ వసంతరాయలుగా అవతరించి రాగలరు అని కాలజ్ఞానము ద్వారా విశదమగుచున్నది. నేను వీరభోగ వసంతరాయలుగా వచ్చుటకు ముందు కానున్న పనులెల్లా కనురెప్పపాటున జరిగేను. అనగా జరిగిన కాలజ్ఞాన వాక్యములు జరిగిపోగా జరుగవలసినవి అన్నియు కన్ను మూసి తెరచు లోపున జరుగును అని భావము. అంటే ఒకే సెకనులో జరుగును అని అర్థం కాదు. రాత్రియందు నిద్రించుటకు ముందుగా ప్రశాంతముగా ఉన్న ప్రపంచం తెల్లవారి కన్ను తెరచి చూచే వేళకు భీభత్సమై ఉంటుంది. ప్రతి ప్రళయము రాత్రియందుననే సంభవిస్తుంది అని అంతరార్థం. పుణ్యాత్ములైన వారు మాత్రమే నా కాలజ్ఞానమును విని తరించేరు. శ్రీ బ్రహ్మంగారి అనుగ్రహం మీకు సర్వదా కలుగుగాక. కాలజ్ఞాన మహత్యము అనగా వింటున్న వారికి లభించు ఫలితము వినండి. మడిమయలెంచక కులాచారంబులుంచక భక్తితో విన్నవారికి అనంత జన్మ పాపఘ్నం సంపదైశ్వర్యదాయకం సుస్థిరం సుభగావహం ఆనందం అమితైశ్వర్యం అద్భుతామిత సంపత్తి రాజ్యలక్ష్మి వశీకరం శతాశ్వమేధాః వ్రతకోటికన్యాః అనంతయజ్ఞామిత అన్నదానం అనంతగోదానమనంతకన్యాః అనంతభూదానమనంతస్వర్ణాః అనంతనద్యా జలమజ్జనం ఫలం లభేతు.
అనేక జన్మల నుండి వెన్నంటి వస్తున్న పాపము నశించి ఇహ పర సౌఖ్యములు లభించును. జీవితమున స్థిరత్వము కలుగును. అన్ని కష్టములు తొలగి ఆనందము కలుగును. ఐశ్వర్యము పెరుగును. సకల కార్యములయందు ఆటంకములు తొలగును. 100 అశ్వమేధయాగములు చేసిన ఫలితము కలుగును. అంతులేని యజ్ఞములు చేసిన ఫలితముతో బాటుగా అనంత అన్నదానము, గోదానము, భూదానము, సువర్ణదానము, కన్యాదానములు చేసిన ఫలితము లభించును. నిత్యము అనేక పుణ్య నదీ స్నానములు చేసిన పుణ్యఫలము లభించి బ్రహ్మంగారి దివ్యానుగ్రహం కలిగి జన్మరాహిత్యము ప్రాప్తించును. ప్రతిరోజు ఒక్క పర్యాయమైనా విన్నవారికి ఈ ఫలితములు సంక్రమించును. 11 సార్లు విన్నవారికి మనోవాంఛితములు నెరవేరును. ఇది స్వామివారి వాక్యము. ఈ క్యాసెట్సులో కాలజ్ఞానము విని మీరు ఈ ఫలితాలు పొందగలిగారు. ఇంతవరకు బ్రహ్మంగారు బోధించిన కాలజ్ఞానాన్ని భక్తి శ్రద్ధలతో విన్నాం. ఇప్పుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆత్మబోధలో చెప్పిన కొన్ని వేదాంత వాక్యాలు విందాము. మానవ జన్మకు మహాప్రసాదం ఈ అమృత వాక్కులు. నా అనుభవసారంతో కలిపి చెప్తున్నాను, వినండి. భక్తులారా, ఈ చరాచర సృష్టిలో జీవరాశి 3 రకాలుగా ఉన్నది. ఆకాశంలో విహరించే పక్షిగణము, నీటిలో జీవించే జలచరములు, భూమిపై జీవించే పశు, మృగ, మానవ, క్రిమి కీటకాదులు. ఈ మొత్తము జీవరాశి 84 లక్షల రకములు. ఒక్కొక్క రకమునకు మరలా కొన్ని కోట్లు జన్మలు ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి. పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరేశయనం అని శ్రీ ఆదిశంకరుల వారు చెప్పినట్లుగా ప్రతి జీవుడు అనేకసార్లు పుట్టుచున్నాడు. పుట్టిన ప్రతిపర్యాయము మరణించుచున్నాడు. మరలా జన్మించుటకై తల్లి గర్భమున ప్రవేశించుచున్నాడు. జాతస్య మరణం ధ్రువం, ధ్రువస్య మరణం జాతః. పుట్టిన వానికి చావు తప్పదు, మరణించిన వాడు తిరిగి జన్మించక తప్పదు. ఇది జగత్తు ధర్మము. జగత్తు అనగా అర్థము దాని యందే దాగి ఉన్నది. జ అనగా జన్మించునదనియు, గత్ అనగా గతించునది అనగా మరణించునదనియు అర్థము. అట్టి ఈ కోటానుకోట్ల జీవరాశిలో మంచి చెడుల విచక్షణా జ్ఞానము, నిగ్రహానుగ్రహము కలిగిన మానవ జన్మ ఉత్తమమైనది. ఈ మానవ శరీరము ద్వారా జీవుడు ప్రయత్నముతో మోక్షమును పొందగలడు. మోక్షము అనగా ముక్తి, జన్మరాహిత్యము. జననం మరణం అనే బంధముల నుండి తప్పించుకొనుటయే మోక్షము. ఇది దైవభక్తి వలన, సద్గురు బోధల వలన, తీవ్రమైన సాధన వలన, పూర్వజన్మ పుణ్య కర్మ వలన, మహానుభావుల సేవల వలన, దాన ధర్మాదుల వలన, క్షమాగుణం వలన, పుణ్యగ్రంథ పఠనము లేదా శ్రవణము వలన, నిత్య దేవాలయ దర్శనం వలన లభ్యమవుతుంది. కర్మలను ఆచరించినప్పుడే భక్తి విశ్వాసములు అలవడుతాయి. భక్తి కలిగినప్పుడే జ్ఞానము సంప్రాప్తము కాగలదు. ఆ జ్ఞానముతోనే జీవుడు మోక్షము సాధించగలడు. కనుక కర్మ, భక్తి, జ్ఞాన వైరాగ్యములు మానవ జన్మకు తప్పనివి. కాని ప్రస్తుతం మానవుడు ఈ విషయాలు మర్చిపోయి శరీర సుఖములే శాశ్వతమైనవిగా భ్రమపడుచున్నాడు. సుఖ భోగ విలాస లాలసతలతో మునిగి తేలుచు ఇదియే స్వర్గము, ఇంతకు మించినది ఏదియూ లేదని మాయలో పడుతున్నాడు. ఇది ఎంతవరకు నిజం? ఒక్కసారి అందరం మన గురించి పరిశీలించుకుందాం. ఈ మానవ జీవితం యొక్క పూర్ణాయుర్దాయం 100 ఏళ్లు మాత్రం. ఈ నిండు 100 ఏళ్లు నిజంగా మనం అనుభవించినట్లయితే మన జీవితకాలం మొత్తంలో ప్రతిరోజు చేస్తున్న పనుల కొరకై ఎంతెంత కాలం ఖర్చు చేస్తున్నామో లెక్కలు చూద్దాం. శ్రద్ధగా గమనించండి. మొత్తం జీవితకాలం 100 సంవత్సరాలైతే అందులో సగం అనగా 50 సంవత్సరాలు రాత్రి రూపంలో భగవంతుడు నిద్ర కల్పించి హరించాడు. అంటే నిజంగా మనకు మిగిలే ఆయుష్ 50 సంవత్సరాల పగలు మాత్రమే. ఈ 50 సంవత్సరాలలో ఏమీ తెలియని పసితనంలో 5 సంవత్సరాలు గడిచిపోతుంది.
ప్రతిరోజు మలమూత్ర విసర్జనకు, ముఖం కడుగుటకు, స్నానానికి, వస్త్రాలు ధరించటానికి, తల దువ్వుకోటానికి, అలంకారాలకు వగైరా పనులకు 2 గంటల చొప్పున 100 ఏళ్లకు 8 సంవత్సరాల 4 నెలలు ఖర్చయిపోతుంది. అలాగే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళలలో భోజనాది తిండి వ్యవహారాలకు రోజుకు 1 గంట చొప్పున 4 సంవత్సరాల 2 మాసాలు ఖర్చయిపోతుంది. ఇంటి నుండి ఆఫీసుకో, షాపుకో, స్కూలుకో, కాలేజీకో ప్రయాణం చేసి వెళ్ళి రావటానికి రోజుకు 1 గంట చొప్పున 4 సంవత్సరాల 2 మాసాలు ఖర్చయిపోతుంది. ఇదే పక్క గ్రామం నుండి వెళ్లేవారైతే మరికొంత సమయం అధికం. రోజు సినిమాలు, రాజకీయాలు, పట్టుచీరలు, నగలు, పక్కవాళ్లు మొదలైన అనవసర విషయాలపై కబుర్లకు, చర్చలకు 2 గంటల చొప్పున 8 సంవత్సరాల 4 నెలలు వృధా అవుతుంది. ఇప్పటికే 80% జీవితం సరిపోయింది. ఇంకా జీవితకాలంలో వెళ్లవలసిన పెళ్లిళ్లు, చావులు, దినాలు, తద్దినాలు, పార్టీలు వగైరాలకు సంవత్సరానికి సుమారుగా 18 రోజుల చొప్పున 5 సంవత్సరాల ఖర్చు. జ్వరాలు, తలనొప్పులు, జలుబులు, ఇతర వ్యాధులతో బాధపడుతూ ఖర్చు అయ్యేది 5 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఖాళీగా కూర్చొని ఖర్చు చేసేది సుమారు 4 సంవత్సరాలు. ఇవన్నీ కలిపి 94% ఖర్చు అయిపోగా మనం సంపాదించుకోవటానికి మిగిలేది 6 సంవత్సరాలు మాత్రమే. ఈ 6 ఏళ్లలో 6 తరాల వారికి సరిపోయే ఆస్తులు, ఐశ్వర్యము సంపాదించాలని మానవుని ఆరాటము, పోరాటము. ఈ ఒత్తిడిలో భగవంతునికి ప్రశాంతంగా నమస్కరించటానికి సమయం కూడా లేకపోతోంది. ఒక అపరిచితునికి 1 రూపాయి ఉచితంగా ఇవ్వాలంటే 1,00,000 రకాలుగా ఆలోచించి ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. నిత్యము ఎన్నో విషయాలలో వృధాగా ఖర్చు చేసే రూపాయి కాగితం ఇవ్వటానికే మనం ఇంతగా ఆలోచించవలసి వచ్చింది కదా. అదేవిధంగా మన 100 సంవత్సరాల ఆయుర్దాయంలో భగవంతునికి నమస్కరించుటకే తీరిక లేకపోయినప్పుడు దేవుడు మాత్రం మనను ఎందుకు అనుగ్రహిస్తాడు? కుటుంబంలోని వారిని, సంపదను చూసి గర్వపడుతూ ఉంటాం. కానీ ఒకసారి మానవ జీవితం గురించి ఆత్మపరిశీలన చేసుకుందాం. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్ధం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కన్న తల్లి, తండ్రి, బంధువులు, తోబుట్టువులు, ధనము, ఇళ్ళు ఇవి అన్నీ మన కళ్ల ముందుగానే ఒకదాని వెంట ఒకటి ఏదో ఒక రోజున మరణిస్తాయి. అందరూ చనిపోతున్నా, అన్నీ నాశనం అవుతున్నా కూడా నేను మాత్రం ఎల్లకాలం ఇలాగే శాశ్వతంగా ఉండిపోతాను అనుకుంటాడు ఈ మానవుడు. ఓ మానవుడా, అది అంతా మాయ. నీవు కూడా ఒకనాటికి వెళ్ళక తప్పదు. కనుక ఈనాటి నుండి దేవునికి కొంత సమయం కేటాయించి జాగ్రత్త వహించు. జన్మం దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః, సంసారం సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఓ మానవుడా, నీవు క్యారమని ఏడుస్తూనే జన్మించావు. సంసార సాగరం ఈదలేక నిత్యం ఏడుస్తూనే ఉన్నావు. ముసలితనంలోనూ వ్యాధి బాధలు భరించలేక ఏడుస్తున్నావు. చనిపోయే సమయాన కూడా నా అనంతరం నా వాళ్ళు ఏమైపోతారో అని ఏడుస్తూ చస్తున్నావు. నీ పుట్టుక నుండి మరణం వరకు అంతా దుఃఖమయమై ఉన్నది. ఒక్క దైవ సన్నిధిలోనే నీకు శాంతి, ప్రశాంతి. కనుక నిత్యము ఒక్క అరగంటైనా దైవము సన్నిధియందు మనస్సు నిలుపు. అదే నీకు సర్వదా సుఖము, సంతోషము, రక్షణ ప్రసాదిస్తుంది. భోగాలలో కాదు, భక్తిలోనే ఆనందం ఉంది. ఆచరించి తెలుసుకో. భోగే రోగభయం, రూపే జరాద్భయం, విత్తే నృపాలాద్భయం, బలే రిపుభయం, శాస్త్రే వాదభయం, గుణే ఖలభయం అన్నట్లుగా
భోగములలో మునిగి తేలువానికి రోగముల వలన, అందమైన వానికి ముసలితనము వలన, ధనవంతునకు ప్రభుత్వము వలన, బలవంతునకు శత్రువు వలన, శాస్త్రజ్ఞునకు వాదన వలన, గుణవంతునకు దుర్మార్గుని వలన ఎప్పుడూ భయము తప్పదు. లోకమున భయము లేనివాడు భక్తుడు మాత్రమే. కనుక శ్రీమన్నారాయణవతారుడైన బ్రహ్మంగారిని నిత్యము సేవించి సుఖించి తరించండి. స్వామి అనుగ్రహం మీకు సర్వదా కలుగగలదు. భక్తులారా, బ్రహ్మంగారి దివ్యానుగ్రహం పొందిన వారికి ఏ భయము లేదు, రాదు. సకల సుఖములు మోక్షము లభించును. శ్రీ స్వామివారి అనుగ్రహం పొందు విధానము బ్రహ్మంగారి మాటలలోనే తెలుసుకుందాం. సాంద్ర సింధు వేదే వీర బ్రహ్మ గురు యంత్ర సహిత నిత్యం నామ పారాయణార్చనా యంత్రస్థానే ధ్యానమాప్నోతి తక్షణత్ పతిత పావనాః. అనంత యజ్ఞామిత అన్నదానం అనంత గోదానమనంత స్వర్ణాః అనంత పుణ్యాఫలం లభేతు. అనగా కాలజ్ఞానమును బ్రహ్మంగారి యంత్రమును నిత్యము ఓం హ్రీం శ్రీం క్లీం శివాయ బ్రహ్మణే నమః అను ద్వాదశాక్షరీ మంత్రముతో ఎవరు భక్తిగా పూజించగలరో వారికి నా అనుగ్రహము శీఘ్రముగా కలుగును అని స్వామివారే స్వయంగా సెలవిచ్చి ఉన్నారు. దైవానుగ్రహం పొంది ఆయురారోగ్యములతో జీవించుట కంటే మనకు కావలసినది ఏముంటుంది? అందుచేత మీరందరూ వెంటనే స్వామివారి పూజను ఏదైనా ఒక సోమవారము రోజున ప్రారంభించండి, తరించండి. ప్రతి సంవత్సరం మే నెలలో బ్రహ్మంగారి ఆరాధన జరుగుతుంది. కడప పట్టణం నుండి బ్రహ్మంగారి మఠానికి డైరెక్ట్ బస్సులు కలవు. బ్రహ్మంగారి జీవసమాధిని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించండి. మానవులందరిలో భక్తిభావాన్ని పెంచాలన్న ఉద్దేశంతో కాలజ్ఞాన ప్రచారం కోసం వినిపించిన ఈ వచన కాలజ్ఞానము 2 భాగములు విన్న మీకు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అనుగ్రహము సర్వదా కలుగుగాక. ఈ క్యాసెట్లు శివరంజని ఎంటర్ప్రైజెస్, చల్లపల్లి బంగ్లా కాంప్లెక్స్, గవర్నరుపేట, విజయవాడ 2 వారి వద్ద లభించును. ఓం తత్సత్. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే ప్రకృతాంబ తనూజాయ వీరబ్రహ్మాయ మంగళం. హరి ఓం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టవాగంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. సవితా పశ్చాతాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ సవితా నః సవితు సర్వతాతిం సవితా నోరాసతాం దీర్ఘమాయుః. ఓం తచ్చం యో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీం స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః. ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి.